అయ్యో అయ్యో, టాక్సిక్ సినిమా పరిస్థితి చూస్తుంటే వస్తుందా రాదా అన్న కన్ఫ్యూజన్లో ఫ్యాన్స్ గడ్డం పెంచేసుకునే స్టేజ్కొచ్చేశారు బాస్. ఒక పక్క యష్, ఇంకో పక్క రామాయణ, మధ్యలో హాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్. అసలిది సినిమా రిలీజ్ ప్లానా లేక ఐఏఎస్ ఇంటర్వ్యూ ప్రాసెసా? వెల్కమ్ బ్యాక్ గైస్. సినిమా నుంచి ప్రాపర్ టీజర్ లేదు, ట్రైలర్ లేదు, రిలీజ్ డేట్ లేదు, కానీ హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇది యష్ ఆరా అనాలా, కేజీఎఫ్ ప్రభావం అనాలా, లేక అభిమానుల పిచ్చి అనాలా? మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు అసలు మ్యాటర్లోకొస్తే, కొన్ని రోజుల క్రితం టాక్సిక్ ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రావచ్చు అని భారీగా ప్రచారం జరిగింది. ఫ్యాన్స్ కూడా ఆల్రెడీ ప్లానింగ్ మొదలుపెట్టారు. క్రిస్మస్కి ఫ్యామిలీ కాదు, టాక్సిక్కి వెళ్లాలి అని. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ రిపోర్ట్స్ ఏంటంటే టాక్సిక్ డిసెంబర్లో రావడం చాలా కష్టమట. అంటే ఫస్ట్ వీక్ కాదు, మొత్తం డిసెంబర్ని ఆల్మోస్ట్ క్యాన్సిల్ చేసినట్టే టాక్. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పెద్ద యుద్ధం జరుగుతోంది. ఒక పక్క ప్రభాస్ ఫౌజీ రిలీజ్ ప్లానింగ్లో ఉంది అని అంటున్నారు. మరోపక్క షారుఖ్ ఖాన్ కింగ్ రెడీ అవుతోంది. ఇంకో సైడ్ హాలీవుడ్ బిగ్ రిలీజెస్. అంటే థియేటర్ ఓనర్స్ పరిస్థితి అయ్యా ఒక్కొక్కరుగా రండి అన్నట్టుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతోంది బాస్. ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే టాక్సిక్ ముందు వస్తుందా లేక రామాయణ ముందు వస్తుందా? ఇదే ప్రస్తుతం సినిమా సర్కిల్స్లో హాట్ టాపిక్. ఎందుకంటే రామాయణ ప్రాజెక్ట్ ఇంకా పూర్తిగా లాక్ కాలేదట. అవును బాస్, సినిమా అనౌన్స్ అయింది, హైప్ ఉంది, కానీ డిస్ట్రిబ్యూషన్ లెవెల్ డిస్కషన్స్ ఇంకా జరుగుతున్నాయట. వార్నర్ బ్రోస్ వస్తారా? సోనీ తీసుకుంటుందా? గ్లోబల్ రిలీజ్ ఎలా? హాలీవుడ్ మార్కెట్ ఎలా క్యాప్చర్ చేయాలి? అన్నీ ఇంకా టేబుల్ మీదే ఉన్నాయట. ఇక్కడే సిచ్యువేషన్ మొత్తం కేజీఎఫ్ ఇంటర్వెల్ బ్లాక్లా మారిపోయింది. ఎందుకంటే హాలీవుడ్లో ఒక పెద్ద సినిమా రిలీజ్ చేయాలంటే ముందు డిస్ట్రిబ్యూటర్స్కి సినిమా చూపించాలి. వాళ్లు ఇంప్రెస్ అయితేనే మ్యాసివ్ వరల్డ్ వైడ్ రిలీజ్ వస్తుంది. కానీ రామాయణ ఇంకా పూర్తిగా లాక్ కాలేదంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎలా ఫైనలైజ్ అవుతారు? ఇక్కడే యష్ ఫ్యాన్స్ బ్రెయిన్ హ్యాంగింగ్ అయిపోతుంది. అంటే టాక్సిక్ డిలే అవుతుందా అని. కానీ వెయిట్, ఇంకో ట్విస్ట్ ఉంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం రామాయణ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందట. అలా అయితే ఆ స్లాట్లో టాక్సిక్ రావచ్చని కూడా టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు మీరే చెప్పండి, ఇది సినిమా అప్డేటా లేక ఐపీఎల్ ఆక్షన్ స్ట్రాటజీయా? కానీ ఇక్కడ ఎమోషనల్ పాయింట్ ఏంటంటే యష్ అండ్ నమిత్ మల్హోత్రా ఇద్దరూ రామాయణాన్ని ఫస్ట్ ప్రయారిటీగా చూస్తున్నారట. ఎందుకంటే రామాయణలో యష్ చేస్తున్న రావణ పాత్ర నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఇన్సైడ్ టాక్. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే ముందు రామాయణ ద్వారా గ్లోబల్ లెవెల్ హైప్ క్రియేట్ చేయాలి. అక్కడ హాలీవుడ్ ఆడియన్స్ కూడా యష్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు టాక్సిక్కి వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఈజీ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే రామాయణ యష్కి గ్లోబల్ గేట్ ఓపెన్ చేసే సినిమా, టాక్సిక్ ఆ గేట్ దాటి వరల్డ్లోకి దూసుకెళ్లే సినిమా. ఇదే వాళ్ల మాస్టర్ ప్లాన్ అయ్యుండొచ్చు అంటున్నారు. కానీ ఇప్పటికీ అఫీషియల్ క్లారిటీ లేదు. అదే బిగ్గెస్ట్ టెన్షన్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే స్పిరిట్కి రిలీజ్ డేట్ ఉంది, మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్కి డేట్ ఉంది, డ్రాగన్కి ఆల్మోస్ట్ ప్లానింగ్ ఉంది. కానీ టాక్సిక్ కమ్మింగ్ సూన్ అన్నట్టు షాడోలో తిరుగుతోంది. అసలు ఫన్నీ విషయం ఏంటంటే ఫ్యాన్స్ కన్నా యష్కే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండొచ్చు అని కొందరు మీమ్స్ వేస్తున్నారు. అన్న మూవీ ఎప్పుడు అంటే యష్ కూడా నాకు తెలిస్తే చెప్తా అన్నట్టుంది సిచ్యువేషను. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఈ కన్ఫ్యూజన్ మధ్య కూడా టాక్సిక్ హైప్ తగ్గలేదు. అదే అసలు మాస్ ఎలివేషన్. టీజర్ లేకుండా హైప్ మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు బాస్. కేజీఎఫ్ తర్వాత యష్ మీద ఆడియన్స్ ట్రస్ట్ అంతగా పెరిగిపోయింది. ఇప్పుడు టైటిల్ కార్డ్ పడినా థియేటర్స్లో విజిల్స్ పడే లెవెల్కి వెళ్ళిపోయాడు. అందుకే అందరూ ఒకటే అంటున్నారు, రిలీజ్ డేట్ ఎప్పుడైనా సరే యష్ వస్తే బాక్స్ ఆఫీస్ మామూలుగా ఉండదు. మరి మీరేమంటారు? టాక్సిక్ ఈ ఏడాది వస్తుందా లేక నెక్స్ట్ ఇయర్ పెద్ద బ్లాస్ట్ అవుతుందా? మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి క్రేజీ సినిమా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఇది వీడియో. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.